నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। నాసా చట్టాన్ని రద్దు చేయండి, చెరకు సుధాకర్ను బేషరతుగా విడుదల చేయండి, త్రాగునీటికి మీటర్లు బిగిస్తే పాలకులకు ఉరితాడి, సర్కారును హెచ్చరించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ। ఒత్తిడి అధిగమించడానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయి। పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో అర్బన్ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు। కళ కాసుల కోసం కాదు, ప్రజల కోసం సామాజిక స్పృహ రగిల్చే చిత్రాలను నిర్మిస్తాను, ప్రజా నాట్య మండలి మహాసభలో సినీ దర్శకుడు భరద్వాజ। జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి, విప్ ను ధిక్కరించే సాహసం చేయకుండా ఉండేలా చట్టాన్ని తీసుకురావాలి, పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్। వార్తల్లోని వివరాలు। క్రీడల ద్వారా క్రమశిక్షణ వస్తుందని అర్బన్ పోలీస్ ఎస్పీ ప్రభాకర్ రావు అన్నారు। గురువారం పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2011ను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు ప్రారంభించారు। బెలూన్ గాలిలోకి వదిలిన అనంతరం శాంతి కపోతాలను ఎగురవేసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు। అంతకుముందు క్రీడాకారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు। శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుమల, పుత్తూరు, తిరుపతి క్రైమ్, ఈస్ట్, వెస్ట్ సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసు క్రీడాకారులచే నిర్వహించిన 100 మీటర్ల పరుగు పంద్యాన్ని ఎస్పీ ప్రభాకర్ రావు లాంఛనంగా ప్రారంభించారు। అంతకుముందు క్రీడా పతాకాన్ని ఎస్పీ ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఎస్పీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ పోలీసులకు క్రమశిక్షణతో పాటు ఫిట్నెస్ చాలా ముఖ్యమన్నారు। క్రమశిక్షణ, ఫిట్నెస్ లు క్రీడల వల్లే వస్తుందన్నారు। ప్రతి పోలీస్ ఏదో ఒక రకమైన క్రీడలో ప్రావీణ్యం కలిగి ఉండాలని సూచించారు। క్రీడల వలన మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం వస్తుందని పేర్కొన్నారు। పని ఒత్తిడిని తగ్గించుకోవటానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు। తక్కువ సమయంలో స్పోర్ట్స్ మీట్ ఏఆర్ డీఎస్పీ మునిరాజా ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు। ఈ కార్యక్రమంలో డీఎస్పీలు హనుమంతు, వెంకటరత్నం, మాల్యాద్రి, సీఐలు కాటమరాజు, అంజు యాదవ్, వెంకటప్ప, అర్బన్ జిల్లా పరిధిలోని ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు। ఈ రోజున మరి షార్ట్ నోటీస్ అయినా కూడా బాగా ప్రిపేర్ అయ్యారు। దీంట్లో స్పిరిట్ ఆఫ్ ది గేమ్ మీరంతా కూడా పార్టిసిపేట్ చేస్తారని, మరి ముఖ్యంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరిలో కల్లా యూనిఫామ్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్। పోలీస్ శాఖలో ఫిట్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మీకు ప్రొఫెషనల్గా సక్సెస్ అవ్వాలన్నా, ఈవెన్ మీ లైఫ్లో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలన్నా కూడా ఫిట్నెస్ అనేది మోర్ ఇంపార్టెంట్। సో ఆ ఫిట్నెస్ సాధించడానికి భాగంగా అందరూ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ప్రావీణ్యం ఉండాలి। కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు హెచ్చరించారు। గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లాలోని వివిధ రంగాల్లో, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు। పదవీ విరమణ, ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో నియామకాలు చేపట్టి అతి తక్కువ వేతనాలతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని విమర్శించారు। ఈ విషయమై హైదరాబాద్ లో జరిగిన 14వ రాష్ట్ర ఏఐటీయూసీ మహాసభల్లో తీర్మానం మేరకు కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు। కార్మికులకందరికీ 41 జీవో ప్రకారం 10,000 రూపాయల జీతం, దినసరి కూలీలకు 130 రూపాయలు చెల్లించాలని కోరారు। బోనస్, గ్రాడ్యుయిటీ, ఈఎస్ఐ చట్టాల్లో ఉన్న పరిమితులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు। కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించాలన్నారు। చిత్తూరు, తిరుపతి మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కార్మికుల హక్కులకు భంగం కలిగించే ప్రయత్నాన్ని విరమించకపోతే ప్రభుత్వ రంగ సంస్థలను స్తంభింపచేస్తామని ఓబులేసు హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు తులసేంద్ర, జిల్లా అధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి రామచంద్ర, జిల్లాలోని అన్ని రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు। ఈటీసీ రాష్ట్ర 14వ మహాసభలు నిన్న నవంబర్ 15 నుంచి 18 వరకు హైదరాబాద్లో జరిగాయి।
ఆ మహాసభల్లో చేసిన తీర్మానం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాలలో కలెక్టర్ ఆఫీసుల దగ్గర ప్రదర్శనలు, ధర్నాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు 10,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే అన్ని రకాల కార్మికులను ఆ వ్యవస్థను రద్దు చేసి అందులో పనిచేసే వారందరినీ పర్మనెంట్ చేయాలని, జీవో నంబర్ 41 ప్రకారంగా రోజు వేతనం కనీస వేతనం 130 రూపాయలు ఇవ్వాలని, లేకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్లపైన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. పలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శబరిమల యాత్రకు వెళ్తున్న అయ్యప్ప భక్తుల వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్కు చెందిన 50 సంవత్సరాల రత్నబాల, విజయ్ శంకర్, జగదీష్ ఒకే కుటుంబానికి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు టాటా సుమోలో బయలుదేరారు. అయితే గురువారం పలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారిలో పీఏఎస్ కళ్లసేల సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని టాటా సుమో ఢీకొంది. ఈ ఘటనలో రత్నబాల అక్కడికక్కడే దుర్మరణం చెందగా విజయ్ శంకర్, జగదీష్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమో డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజల్లో సామాజిక స్పృహను రగిలించే చిత్రాలను నిర్మిస్తానని ప్రముఖ సినీ దర్శకులు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. గురువారం తిరుపతికి విచ్చేసిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజానాట్య మండలి చేపట్టిన కార్యక్రమాలు ఓ దశలో వామపక్ష పార్టీలను అధికారంలోకి తీసుకువస్తాయనే దృఢ విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించిందని అభిప్రాయపడ్డారు. కళ ప్రజల కోసమే తప్ప కాసుల కోసం కాదని ప్రజానాట్య మండలి నిరూపించి చూపించిందని కొనియాడారు. చిన్న చిత్రాలకు ఆదరణ కొరవటానికి కారణం మనమేనని, ప్రేక్షకుల్లో నెలకొని ఉన్న ఆ భావన తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రజల్లో సామాజిక స్పృహను రగిలించే చిత్రాలను నిర్మిస్తామని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రజలతో మమేకమైతే అవ్వాల్సిన అవసరం టైం వచ్చేసింది. ఈ టైంలో కానీ నిజంగా మనం అందరూ కళ్ళు తెరిచి బయటకు వస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది. సినిమాలలో ఏమైనా చెడగొట్టేసి మేమే వాళ్ళని ఒక రకమైన సినిమాలకు అలవాటు చేస్తాం. ఒకటి అలవాటు చేసినప్పుడు మళ్ళీ మామూలు దారిలో తీసుకురావడానికి టైం పడుతుంది. సో కాలం పడుతుంది. అంతా సైకిల్ సినిమా చూస్తారు, మళ్ళీ మార్పు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా కుప్పంలో వికలాంగులు ర్యాలీ నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో వికలాంగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి వెంకటప్ప హాజరై ర్యాలీని ప్రారంభించారు. కుప్పం పట్టణంలోని పలు ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకురాళ్లు, ఐకేపీ మండల మహిళా సమాఖ్య సభ్యులు, వికలాంగులు పాల్గొన్నారు. భక్తితోనే ముక్తి ప్రాప్తిస్తుందని రిటైర్డ్ ఏఎస్పీ గంగరాజు పేర్కొన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా అన్నదానం ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖండ సాయినామ సంకీర్తన సప్తాహం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు రోడ్డు శ్రీనివాసపురంలో నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో అన్నదానం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రిటైర్డ్ ఏఎస్పీ గంగరాజు, లక్ష్మీదేవమ్మ దంపతుల ఆధ్వర్యంలో శనివారం నుండి వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా గురువారం శ్రీ సాయి అఖండనామ సప్తాహం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు సాయినామ ఉచ్చరణతో భజనలు చేశారు. భక్తి శ్రద్ధలతో సాయిని పూజించారు. అంతకుముందు షిరిడి సాయికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయిని శ్రీహరి అలంకరణతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఏఎస్పీ గంగరాజు మాట్లాడుతూ తిరుపతి ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను కలిగించి భక్తి భావాన్ని పెంపొందించడానికి షిరిడి సాయి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. సర్వదేవతా స్వరూపుడు సచ్చిదానంద సద్గురువైన షిరిడి సాయి ఆలయంలో గత వారం రోజులుగా శ్రీ సాయి అఖండనామ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ అఖండనామ సప్తాహ కార్యక్రమంలో భక్తులు పాల్గొని బాబా దివ్య ఆశీస్సులను పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాసపురంలో ఈ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నిర్మాణం చేసి కుంభాభిషేకం జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తాదులు షిరిడి సాయిబాబాను దర్శించుకొని సర్వదేవతా స్వరూపుడు సచ్చిదానంద సద్గురువు
అయినటువంటి శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించి అందరూ తరిస్తున్నారు. అదే మాదిరిగా ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ధ్యాన మందిరం నిర్మించి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా వచ్చి ధ్యానం చేసి ఈ తిరుపతి స్పిరిచువల్ సొసైటీ తరఫున చేపిస్తున్నారు. తన చెల్లెల విషయంలో జోక్యం చేసుకున్నాడనే ఆగ్రహంతో దుర్గా ప్రసాద్ను సిద్దిక్ హత్య చేశాడని చిత్తూరు డీఎస్పీ శిల్పావళి తెలిపారు. గురువారం చిత్తూరు టూటాన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శిల్పావళి, సీఐ సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 5వ తేదీ రాత్రి స్థానిక సంతపేటకు చెందిన దుర్గా ప్రసాద్ అనే యువకుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన 2 హంతకులను చిత్తూరు పోలీసులు కాణిపాకం క్రాస్ వద్ద అరెస్టు చేశారు. స్థానిక సంతపేటకు చెందిన సిద్దిక్ మున్నాఫ్ స్నేహితులు. సిద్దిక్ చెల్లెలు ప్రేమ విషయంలో దుర్గా ప్రసాద్ సహాయం చేశారనే విషయమై గత కొద్ది రోజుల నుండి సిద్దిక్ హతుడు దుర్గా ప్రసాద్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో 5వ తేదీ రాత్రి సిద్దిక్ తన స్నేహితుడు మున్నాఫ్ను తీసుకుని కണ്ണన్ కళాశాల వద్దకు వెళ్లి మద్యం సేవించారు. ఆ సమయంలో దుర్గా ప్రసాద్కు ఫోన్ చేయడంతో దుర్గా ప్రసాద్ కూడా అక్కడికి వెళ్లాడు. దీంతో ఆగ్రహించిన 2 స్నేహితులు బండరాయితో అతని తలపై మోదటంతో దుర్గా ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారని డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు టూటాన్ ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 5వ తారీఖున రాత్రి 8:45 కన్నన్ కాలేజ్ గ్రౌండ్లో సంతపేటకు చెందిన దుర్గా ప్రసాద్ అన్న అతన్ని సిద్దిక్, మున్నా, అల్తాఫ్ అన్న ముగ్గురు చంపారు రాళ్లతో కొట్టి. వీళ్ళలో అల్తాఫ్ తప్ప ఇప్పుడు సిద్దిక్ని, మున్నాని ఉదయం కాణిపాకం జంక్షన్ దగ్గర బాన్స్ హోటల్ దగ్గర మనం అరెస్ట్ చేశాము. దీనికి మోటివ్ వచ్చి ఈ సిద్దిక్ అన్న అతని సిస్టర్ని దుర్గా ప్రసాద్ ఎవరైతే మృతుడున్నాడో అతని ఫ్రెండ్ హరి అన్న అతను తీసుకువెళ్ళిపోయాడు అనమాట. ఒక టైంలో ఆ అమ్మాయి తిరిగి వచ్చింది. ఆ అమ్మాయికి వేరే అతనితో మ్యారేజ్ కూడా చేశారు. అయితే ఈ హరి అన్న అతను సిద్దిక్ సిస్టర్ని తీసుకెళ్ళిపోవడంలో దుర్గా ప్రసాద్ హెల్ప్ చేశాడని చెప్పి సిద్దిక్ మనసులో ఉంచుకొని మొన్న పీర్ల పండుగ రోజు దుర్గా ప్రసాద్ ఎదురైతే అక్కడ వీళ్ళ మధ్య మాట వచ్చి దుర్గా ప్రసాద్ సిద్దిక్ని తోస్తే సిద్దిక్ వెళ్ళి వాళ్ళ వైఫ్ హూ ఇస్ ప్రెగ్నెంట్ వైఫ్ మీద పడ్డారు. దానికి సిద్దిక్ మనసులో ఉంచుకొని నా ప్రెగ్నెంట్ వైఫ్ మీద నన్ను తోసేశాడు, నా వైఫ్ ఇలా గాయపడింది అన్న బాధతో అది మనసులో ఉంచుకొని దుర్గా ప్రసాద్ని కన్నన్ కాలేజ్ గ్రౌండ్కి పిలిపించి కొడదామనుకున్నారు. అయితే ఆ ప్రాసెస్లో ఆవేశంలో రాళ్లతో కొట్టి చంపారు. రాష్ట్రంలో నాసా చట్టాన్ని రద్దు చేసి చెరుకు సుధాకర్ను బేషరతుగా విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బైరాగపట్టెలోని గంధమనేని శివయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాసా కేసులను పెట్టే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులపై దాడులు చేస్తే ప్రభుత్వం వారిపై నాసా కేసులను ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు వర్తించిన చట్టాలు సామాన్యులకు ఎలా వర్తిస్తాయని, ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి చెరుకు సుధాకర్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విప్ను ధిక్కరించి ఓటింగ్లో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీల విధానాన్ని రద్దు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 అంచెల విధానాన్ని పాటించి ప్రజాప్రతినిధుల చేత జెడ్పీటీసీలను ఎన్నుకోవాలని సూచించారు. చెరకు రైతులకు 2,500 రూపాయలను గిట్టుబాటు ధరగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజకీయ నిర్ణయంతోనే తెలంగాణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. త్రాగునీటి సరఫరాకు మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచించడం సరైంది కాదన్నారు. తాగునీటికి మీటర్లను ఏర్పాటు చేస్తే పాలకుల మెడలకు ఉరితాడు తప్పదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి హన్నాదిరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆయన అభిప్రాయం చెప్తూనే బోసాన్ని అప్పగించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడమని చెప్తున్నాడు. అంటే దీనిలో లెక్కలేసి మళ్ళీ ఎవరెవరైతే వాళ్ళకి అనుకూలంగా ప్లేట్ ఫిరాయిస్తారో, విప్పుని ధిక్కరించిన వాళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో ఉంటామని చెప్పేసి బేరసారాలు ఆడుకొని తద్వారా ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఒక అవకాశవాద ఆలోచన కనిపిస్తూ ఉంది. అది కరెక్ట్ కాదు. రెండవది, ఎప్పుడు పడితే అప్పుడు ఒక పార్టీకి ఎంపికయ్యి వాళ్ళకి ఇష్టం వచ్చే పద్ధతిలో రాజీనామాలు చేయడమో, డిఫెక్ట్ చేయడమో జరిగితే వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. మళ్ళీ యాక్షన్ వచ్చి మళ్ళీ కంటెస్ట్ చేయడానికి కరెక్ట్ కాదు. నారా చంద్రబాబు నాయుడు 1983 నుండి 1989 వరకు రాజ్యాంగేతర శక్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాంభూపాల్ రెడ్డి విమర్శించారు.
గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ సమావేశాల్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడైన కిషోర్ కుమార్ రెడ్డిని రాజ్యాంగేతర శక్తిగా వర్ణించడం దారుణమన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కర్షక పరిషత్ చైర్మన్ అనే రాజ్యాంగంలో లేని పదవులను సృష్టించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. హైకోర్టు ఆ పదవిని రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటువంటి బాబు ప్రస్తుతం ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజల నడుమ ఉన్న కిషోర్ కుమార్ రెడ్డిని విమర్శించడం, కేసులు నమోదు చేయించడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ కార్యదర్శి అయ్యప్ప, పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి బాబు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ 1983 నుంచి 89 వరకు చంద్రబాబు నాయుడు గారే రాజ్యాంగేతర శక్తిగా గతంలో వ్యవహరించిన వ్యక్తి. 83 నుంచి 89 వరకు ఎమ్మెల్యే అయినంత వరకు ఆయన మర్చిపోయినట్లుంది. గతంలో రాష్ట్ర కర్షక పరిషత్ చైర్మన్ గా ఒక రాజ్యాంగేతర పదవిని సృష్టించుకొని ఆ పదవిలో చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్ గా చేసినప్పుడు హైకోర్టు ఆ పదవే రాజ్యాంగేతర పదవి అని ఆ పదవిని రద్దు చేసిన విషయం మనందరూ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజానాట్య మండలి స్వాతంత్రోద్యమం నుండి తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు అనేక విధాలుగా ప్రజా సంక్షేమానికి పాటుపడుతోందని ఆ మండలి గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర 8వ మహాసభలు సాంస్కృతికోత్సవాల్లో భాగంగా 2వ రోజు గురువారం స్థానిక బైరాగపట్నంలోని గంధంనేని శివయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజానాట్య మండలి పతాకాన్ని నల్లూరి వెంకటేశ్వర్లు ఆవిష్కరించగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అమరవీరుల స్తూపానికి శ్రద్ధాంజలి ఘటించి లాల్ సలాం చేశారు. ఈ సందర్భంగా నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 68 సంవత్సరాల క్రితం ప్రజానాట్య మండలి ఏర్పడిందని, ఆ తర్వాత 5 ఏళ్లకు ప్రజానాట్య మండలిపై నిషేధాన్ని విధించడం జరిగిందన్నారు. 1974లో ప్రజానాట్య మండలి తిరిగి పునఃప్రారంభమైందని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలోనూ తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ప్రజానాట్య మండలి నీడలా పనిచేసి ప్రజలను చైతన్యపరిచిందని చెప్పారు. కళాకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కనుమరుగైపోతున్న కళలను కళాకారులే బ్రతికించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ మండలి అధ్యక్షులు సాంబశివరావు, కార్యదర్శి నరసింహం, సిపిఐ జిల్లా కార్యదర్శి హర్నాథ్ రెడ్డి, నగర కార్యదర్శి పెంచులయ్య, రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళ ప్రజల కోసమనే నినాదంతో శ్రమజీవుల కష్టజీవుల పక్షాన వాళ్ళను చైతన్యపరిచేందుకు ఏర్పడినటువంటి ప్రజానాట్య మండలి 1943లో ఆనాటి నుండి ఎడతెరిపి లేకుండా ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటిది ప్రజానాట్య మండలి. అద్భుతమైన కృషి చేసింది. ఆనాడు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ నడిపిస్తున్న రైతాంగ పోరాటానికి నీడలాగా ఉండి అనేక కళారూపాల ద్వారా మా భూమి, ముందడుగు, నాటకాలేమి, కష్టజీవి లాంటి బుర్రకథలేమి అన్ని చెప్తూ కూడా ఆనాడు ఆ ఉద్యమానికి పెద్ద ఊతాన్నిచ్చింది, ఉత్తేజపరిచింది. గాయకుడుగానే కాకుండా స్వాతంత్ర సమర యోధుడిగా ఘంటసాల దేశ సేవ చేశారని తిరుపతి ఫిలిం సొసైటీ కొనియాడింది. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటుతూ ఘంటసాల అనేక దేశభక్తి గీతాలను ప్రజలకు అందించారని పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఘంటసాల జైలు శిక్ష కూడా అనుభవించారని పేర్కొన్నారు. ఘంటసాల జయంతి సందర్భంగా తిరుపతి మహతి ఆడిటోరియంలో 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎంపీ చింతామోహన్, టీటీడీ జేఈఓ వెంకటరామరెడ్డిలు ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 11వ తేదీ ముగింపు సమావేశంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్, టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి ఫిలిం సొసైటీ నాయకులు గురువిరెడ్డి, శేషగిరిరావు, బండి మధుసూదన్ రెడ్డి, మేరీ జామ్, శాంతమణి, విఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. మగటి క్షేత్రంలో ఘంటసాల జయంతి 2 రోజులు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ఈ మధ్య ఈటీవీలో పాడుతా తీయగా దాంట్లో పాల్గొన్న పిల్లలు సాయి, రమ్య, గణేష్, బాబుని ఇంకా మొదలైన వారు దాంట్లో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంకి 2 డేస్ ప్రోగ్రాం పెట్టాము. ఈ మహతీలో సాయంకాలం 4:30కి స్టార్ట్ అవుతుంది. మెంబర్స్ అంతా కూడా 4:30కంతా రావాలని కోరుకుంటున్నాం.
నగరపాలక సంస్థ అధికారుల అనుమతితో నియమ నిబంధనలకు కట్టుబడి అపార్ట్మెంటుకు సంబంధించిన ప్రహరీ గోడను నిర్మిస్తుంటే కొంతమంది రాజకీయ నాయకులు పనులకు అంతరాయం కల్పిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ 6వ బ్లాక్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శంకర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న చోరీలకు భయపడి నగరపాలక సంస్థ వారి సహకారంతో అపార్ట్మెంటుకు ప్రహరీ గోడను నిర్మించుకునేందుకు ప్రయత్నం చేశామన్నారు. అయితే తమ ప్రయత్నాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాలగిరి ప్రతాప్ రెడ్డి, బిల్డర్ ప్రసాద్, రమణయ్యలు అడ్డుకుంటూ వారి అనుచరులతో తమపై దౌర్జన్యం చేయిస్తున్నారని ఆరోపించారు. వారి ఆగడాలకు భయపడి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించామని పేర్కొన్నారు. అయినప్పటికీ తమకు న్యాయం జరగలేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు శ్రీరాములు, సత్యనారాయణమూర్తి, లక్ష్మీకాంతం, ఆండాల్, చెంగమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసుకునేదానికి మున్సిపల్ కమిషనర్కి ఒక 15 days బ్యాకే అర్జీ పెట్టి మా గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్లో మా బిల్డరు మాకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం, బిల్డర్తో కూడా మా అసోసియేషన్ మీటింగ్ పెట్టి మాకు బిల్డింగ్ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ బండ్లన్నీ దొంగతనాలు పోతుంది, మాకు సెక్యూరిటీ లేదు, మేము కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మీకు మేము కట్టినండి అని చెప్పంటే మేము అందరూ కూడా తెలా ఒక 5,000 20 మంది కలిసి కూడా గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్కి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మున్సిపల్ కమిషనర్కి ప్లానింగ్ సెక్షన్ రమ్మని చెప్పేసి రిక్వెజేషన్ పెట్టుకుంటే సార్ ఇద్దరు పంపించారు బిల్డింగ్ ప్లానింగ్ సెక్షన్ అని. దాని తర్వాత మేము ఆ కాంపౌండ్ వాల్కి హోల్స్ అన్నీ వేసి మెటీరియల్ అంతా కూడా తోలి పెట్టి చేస్తే నిన్న 12 గంటలకి దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాలగిరి ప్రతాప్ రెడ్డి, మరి వాళ్ళ అనుచరులు మా పెట్టిన మెటీరియల్ అంతా కూడా గుంతలనంతా పూర్తి చేసి నానా బూతు మాటలంతా పెట్టి మమ్మల్ని అందరినీ కొట్టేంత ప్రయత్నం చేశారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి వారు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి అనర్హత వేటు వేయాలని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఓటేసిన జనాన్ని మరిచారు, అవినీతి జగన్కు అండగా నిలిచారు, కాంగ్రెస్లో ఇంటి దొంగలను సాగనంపండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఓటు వేయడం దారుణం, దేశద్రోహం, కరెన్సీ నోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించి ఫ్లెక్సీ బోర్డు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి మెరుపు తీగల సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు జగన్ అవినీతికి అడ్డంగా నిలవడం దారుణమన్నారు. ఓటేసిన ప్రజలను మరిచి కరెన్సీ నోట్లకు అమ్ముడుపోయారని విమర్శించారు. వారిపై అనర్హత వేటుతో పాటు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆయన కోరారు. ఈ నిరసన దీక్షలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భువన కుమార్ రెడ్డి, డిఎంసీ భాస్కర్, విజయ, నాగభూషణమ్మ, యారం గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మెరుపు తీగలాగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రిని దించాలని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి చేసిన కుట్ర పూర్తిగా విఫలమైంది. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రజలకు సమాధానం చెప్పకుండా, ప్రజల్ని అడగకుండా కేవలం డబ్బు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో మీకు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హతని మీరు కోల్పోయారు. మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్టీసీ సంస్థలో జరుగుతున్న సీసీఎస్ ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆ యూనియన్ జిల్లా ప్రచార కార్యదర్శి శేఖర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి రీజియన్ సీసీఎస్ ఎన్నికల్లో తిరుపతి ఆర్ఎం ఆఫీస్, సత్యవేడు డిపోల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ అభ్యర్థులకు పోటీగా ఇతర యూనియన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో తిరుపతి ఆర్ఎం కార్యాలయంలో రాజశేఖర్, సత్య డిపోలో ఎం ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థులను తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రకృతి అందాలను చూపిస్తూ మేధాశక్తిని పెంపొందించడమే తమ లక్ష్యమని కేశవరెడ్డి విద్యా సంస్థల చైర్మన్ కేశవరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కేశవరెడ్డి ఐటీఐ అండ్ మెడిసిన్ ఫౌండేషన్ అకాడమీ విద్యార్థులు మామంటూరు పరిసరాల్లో ఉన్న ప్రకృతి అందాలను వీక్షించారు. అక్కడ ఉన్న ఎర్రటి కొండ మల్లెల తీర్థం, వన్యప్రాణులు, చీమల పుట్ట, వెదురు చెట్ల పొదలు మొదలైన వాటి గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారని చెప్పారు. 16 జాతుల మొక్కలను విద్యార్థులకు చూపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతిభ నైపుణ్యం గల విద్యార్థులను క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మంచి కంపెనీలు ఆఫర్ చేయడం ఆనవాయితీగా వస్తోందని యోగానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బరామయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇంపాక్ట్ ఇన్ఫర్మేటిక్ కంపెనీలు సంయుక్తంగా యోగానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూల్లో ప్రతిభ గల 18 మంది ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు కళాశాల చైర్మన్ దేవపట్ల మోహన్ రెడ్డి ఆఫర్ లెటర్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జనార్దన్, ప్లేస్మెంట్ ఆఫీసర్ తులసి కృష్ణకుమార్, హెచ్సిఎల్, ఇంపాక్ట్ ఇన్ఫర్మేటిక్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత ప్రవచన పోటీల్లో సుధహా లిటిల్ సిటిజన్స్ హైస్కూల్ విద్యార్థి కరణ్ దీప్ ఉత్తమ ప్రతిభను కనబరిచి ప్రథమ బహుమతిని గెలుపొందడం సంతోషదాయకమని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హనుమాయమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. పీలేరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన భగవద్గీత ప్రవచన జిల్లా స్థాయి పోటీల్లో కరణ్ దీప్ మండల స్థాయిలో ప్రథమ బహుమతిని గెలుపొందడం ఆనందదాయకం అన్నారు. కరణ్ దీప్ గెలుపుకు సహకరించిన ఉపాధ్యాయురాలు వరలక్ష్మిని హనుమాయమ్మ అభినందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేకరికి మెరుగైన వైద్య సేవలు అందించిన బోత్ ఆసుపత్రి అధినేత డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సేవలు ప్రశంసనీయమని తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు జేజీ రామ్ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం బోత్ ఆసుపత్రి అధినేత డాక్టర్ హరిప్రసాద్ ను గాయపడిన విలేకరి తల్లిదండ్రులు తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గం అభినందించి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావం కలిగి ఉండాలని అన్నారు. హైదరాబాద్ రసరంజని కళా సంస్థ ప్రదర్శించిన కన్యాశుల్కం నాటకం ప్రేక్షకులను అలరించింది. తిరుపతి మహతి ఆడిటోరియంలో గత 2 రోజుల పాటు టీటీడీ హైదరాబాద్ రసరంజని కళా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలను చేపట్టిన విషయం విదితమే. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం ప్రదర్శించిన కన్యాశుల్కం నాటకం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ నాటక ప్రదర్శనకు ముందు అతిథులు ఎస్పీ ప్రభాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, చిన్నగారి రమణ కళాకారులను ఘనంగా సత్కరించి అనంతరం నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రసరంజని కళా సంస్థ నిర్వాహకులు, కళాకారులు, కళాప్రియులు, ప్రజలు పాల్గొన్నారు. చేసుకునేదాకా నేను పరాధీనురాలనే ఎంచండి. మీరు పొడిచినట్టు ఆయన వైదికమైతేనేమి, కిరస్థాన మనిషి అయితేనేమి, పూట పొలంలో ముంచుకుంటేనేమి పిల్లలు ఆ మహారాజులను పోషించాడు కాడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాసా చట్టాన్ని రద్దు చేయండి, చెరకు సుధాకర్ను బేషరతుగా విడుదల చేయండి, త్రాగునీటికి మీటర్లు బిగిస్తే పాలకులకు ఉరితాడి, సర్కారును హెచ్చరించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. ఒత్తిడి అధిగమించడానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయి. పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో అర్బన్ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు. కళ కాసుల కోసం కాదు, ప్రజల కోసం సామాజిక స్పృహ రగిల్చే చిత్రాలను నిర్మిస్తాను. ప్రజా నాట్య మండలి మహాసభలో సినీ దర్శకుడు భరద్వాజ. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. విప్ను ధిక్కరించే సాహసం చేయకుండా ఉండేలా చట్టాన్ని తీసుకురావాలి. పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.